ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం పేరు యుక్తి గల స్త్రీ. యుక్తి అంటే తెలివి కలిగిన స్త్రీ. మంచిది. యుక్తి కలిగిన స్త్రీ గురించి ఈరోజు దేవుడు రాయించినటువంటి ఒక మంచి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఒకసారి మీరు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చదివితే, ఆరు 12 సామెతల గ్రంథం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. రైట్. పనికి మాలిన వాడు అనే మాట, అవునా? వాడేం మాట్లాడతాడట? కుటిలమైన మాటలు పలుకుతాడట. రైట్. ఇది ఇలా ఉంచండి. ఈరోజు ఒక స్త్రీ గురించి మన పాఠం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడు చాలా సందర్భాల్లో సమయస్ఫూర్తి కలిగినటువంటి ప్రమాదాన్ని నివారించగలిగే తెలివితో కూడిన సందర్భాల్లో చాలాసార్లు స్త్రీలను వాడారు. ప్రాణం మీదకి వస్తుంది, ప్రమాదం ముంచెత్తుతోంది, పట్టణం నశించబోతుంది అన్నప్పుడు, లేదా ప్రాణం మీదకి వస్తుంది, భర్త పిల్లలతో సహా కుటుంబం మొత్తం నాశనం అవుతుంది అన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కొంతమంది స్త్రీలని తెలివిగా మాట్లాడటం అనేది ఒక అద్భుతమైన విద్య. అది అందరికీ రాదు. చాలామంది మాట్లాడితే ఎలా ఉంటుందట? కొట్టినట్టే ఉంటుందట. మీరు ఒకసారి సామెతల గ్రంథంలో ఉన్నారు కదా, 15వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం కనుక మీరు చూడగలిగితే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. వాస్తవంగా ఈ రెండు స్త్రీలకు సహజంగా భలే వంట పడతాయి. నొప్పించు మాట మాట్లాడి క్రోధాన్ని రేపగలరు. అలాగనే అప్పటికప్పుడే మృదువైన మాట మాట్లాడి కోపాన్ని చల్లార్చగలరు కూడా. నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే. ఈరోజు ఈ మాటలు దేనికి అవసరం అవుతుందంటే, పాత నిబంధన గ్రంథంలో నుంచి సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంగతిని ఈరోజు దేవుడు మీకు పరిచయం చేయబోతూ ఉన్నారు. అక్కడ దేవుడు పేరు రాయించలా, ఒక మంచి మాట, యుక్తి గల స్త్రీ అన్నారు. ఏంటిది? స్త్రీకి ఇంత ఆలోచన ఉందా, ఇంత తెలివి ఉందా అంటే ఉంది. అదేంటో ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటి వచనాన్ని ఒకసారి కనుక చదవగలిగితే, 20వ అధ్యాయము, బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబయాను పనికిమాలిన ఒకడు అచ్చటుండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరం మీ గుడారాలకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. చాలండి. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. విషయం ఏంటంటే, దావీదు అప్పుడే యుద్ధాలన్నీ చేసుకుంటూ, సౌలు రాజుగారు చనిపోయిన తర్వాత తీసుకొచ్చి రాజ్యస్థాపన జరిగిస్తూ, అందరినీ క్రమంగా ఏర్పాటు చేసుకుంటూ, పరిస్థితులని చక్కదిద్దుకోవటానికి ప్రయాసపడుతున్నటువంటి రోజులవి. అప్పటి వరకు యుద్ధాలని అటు పారిపోయి ఇటు పారిపోయి భార్య బిడ్డలను ఎక్కడెక్కడో విడిచిపెట్టేసి, ఒకవైపు మామగారు, ఇంకొక తర్వాత మరలా కుమారుడు, ఈ విధంగా అందరితో యాతన పడుతూ మొత్తానికి రాజ్యస్థాపన చేస్తూ ఉన్న కాలంలో ఒకడు లేచాడు. ఎవడాడు? బెన్యామీనుడైన బిక్రీ కుమారుడైన షెబా. వాడి పేరు ఏం పేరు? షెబా. గుర్తుపెట్టుకోండి ఈ పేరు. ఆయన దేవుడు ఏమి రాయించాడు? పనికి మాలిన వాడు. ఇంతకీ పనికి మాలిన వాడి లక్షణం ఏంటంటే, ఇందాక సామెతల గ్రంథం ప్రారంభంలో మీకు చదివించిన 6వ అధ్యాయం 12వ వచనం చదివారు కదా, 13, 14 కూడా చదవండి. పనికి మాలిన వాడి లక్షణం ఏంటో చెప్తున్నాడు. ఈరోజు మనలో కూడా చాలామంది ఇలాంటి పనికి మాలిన వారు ఉన్నారు. ఈ మాట నా మాట కాదు, దేవుడు రాయించిన మాట. 6, 12 చదివారు ఇందాక, 13, 14 కూడా చదవండి. వాడు కన్ను గీటుచు. వాడు ఎవడాడు? ఈ పనికి మాలినవాడు.
కన్ను గీటచ్చు అంటే కళ్ళు గీటటువంటి అర్థం ఏంటంటే సైకిల్ చేయటం, కళ్ళు ఎగరేయటం, ఏంటి ఓకేనా, సరేనా, మీరంతా మా వైపు, మీరంతా మీ వైపు, అట్లా కళ్ళు గీడుతూ కళ్ళు ఎగరేస్తూ కాళ్ళతో సైకిల్ చేయొచ్చు. కాళ్ళతో సైకిల్ చేయటం అంటే కాళ్ళతో సైకిల్ చేయటం అంటే కాళ్ళతో సైకిల్ చేయటం అంటే ఏంటి? తొడగొట్టడం, ఇంకా కాలు చూపించటం, తంతాను, మనం కూడా అంటూ ఉంటాం కదా, తొడలు కొట్టడం అంటాం, బలం చూపిస్తూ ఉంటాం, కాలు చూపిస్తూ ఉంటాం, అరికాళ్ళు పైకెత్తి చూపిస్తూ ఉంటాం. అలాగే ఇంకొకటట వేళ్లతో గురుతులు చూపుతూ, వేళ్లతో అంటే ఏంటి? వేళ్లతోటి కొడతా నీ సంగతి తేలుస్తా అనే ఇదే కదా. ఇలాంటి వీడి లక్షణం ఏందయ్యా అంటే ఇలాంటి దరిద్రపు అలవాట్లు అంట. కళ్ళతో సైకిల్ చేయటం, కాళ్ళతో సైకిల్ చేయటం, వేళ్లతో సైకిల్ చేయటం, ఇది పనికి మాలిన వాళ్ళ లక్షణం అంటే అవును, మనలో కూడా చాలా మంది. అయితే వాని హృదయము అతి మూర్ఖ స్వభావం ఏంటట? వాని హృదయము అతి మూర్ఖ స్వభావం. ఈ తొడలు కొట్టేవాళ్ళు, వేళ్ళు చూపించే వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే మూర్ఖ స్వభావం. అంటే ఇప్పుడు మన పాటల్లోకి వెళ్ళబోతే ఆ శవ గురించి నేర్చుకోవాలంటే ఆ సైకిల్ చేసేవాళ్ళు పనికి మాలిన వాడు అని దేవుడు రాయించిన మాటకి అర్థం తెలిస్తే అంత పనికి మాలిన వాడి పరిస్థితి ఏమైందో మనకు తెలియాలి. ఈ పనికి మాలిన వాడి సందర్భంలో ఈ స్త్రీ ఏం చేసిందో మనకు తెలియాలి. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించు జగడములు పుట్టించును. ఎప్పుడు కూడా వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాడికి, రండి వాడి సంగతి తెలుద్దాం. అసలు ఏమనుకునేది? చిటికలు వేయటం, వేళ్ళు చూపించడం, అమ్మ చప్పట్లు కొట్టడం, ఇలాగా రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద ఎప్పుడు తగాదాలతో ఉంటాడట వాడు. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా చెప్పబెట్టదు, ఇంక చెప్పే ప్రసక్తి లేదు, ఎప్పుడేం జరుగుద్దో తెలియదు, అలా పోతాడు, టకామని అయిపోతాడు. మనం అనుకుంటూ ఇప్పుడే కదా వెళ్ళాడంటే పాపం పండిందండి అంటాం కదా మనం, మనకి పొయ్యగాలం దాపరించిందండి అంటాం మనం, లేదా వీడి పీడ ఎప్పుడు విరగడవుతుందో అనుకుంటాం మనం. ఈ మాటలని మనకి జ్ఞాపకం వస్తే ఆపద వాని మీదకి ఎప్పుడు వస్తుందట? హఠాత్తుగా వచ్చి వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగా గొట్టబడును. ఈ పనికి మాలిన వాడికి జరగబోయే భవిష్యత్తు ఏంటయ్యా అంటే చెప్పదు. ఆపద హఠాత్తుగా వచ్చి పడుతుంది. ఆ వచ్చిన క్షణంలో ఏం చేస్తాడట? నలగొట్టేస్తాడట దేవుడు. ఇది మీరు మంచి విన్నారు కదా. కాబట్టి పనికి మాలిన వాడి గురించి మనకు తెలుసు, కాబట్టి మనకు అర్థమైంది. కాబట్టి పనికి మాలిన వాడు అనే దానికి ఇంత వివరణ ఉందా అంటే ఉంది, మరి దేవుడు ఇచ్చారు. సో ఇప్పుడు ఒక్క మాటలు రాయించేశాడు. బిక్రీ కుమారుడైన శవ ఎవడయ్యా అంటే ఇలాంటి పనికి మాలను మాట్లాడుతూ రాజుగారినే ఎదిరించేంత వచ్చిందంటే ఏమంటే వాడి హృదయం ఎలా ఉందన్నాడు అక్కడ? కుటిలత్వం లోపలంతే, దుర్మార్గంతో నిండి ఉంది. గౌరవం లేదా? రాజుగారనే భయం లేదా? పైగా గొప్పతనం ఏంటో తెలియదా? అవునా? వాని హృదయం ఎలా ఉంటుందంటే లెక్కలేనితనం. వాడు రాజు అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, నాకేంటి అంటాం. ఈరోజు కూడా మనం అలాగనే, వాడు ఎవడైతే నాకేంటి, దేవుడైతే ఏంటంట అని కూడా దేవుని యొక్క శక్తిని కూడా గ్రహించలేని పనికి మాలిన తరంతో మనం ఉన్నాం. వాడికి ఆ రోజు కూడా అలాగనే రాజుగారు ఇంత గొప్ప యుద్ధాలు చేస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడు. అసలు ప్రారంభమే చిన్నవానిగా ఉన్నప్పుడే తనకంటే ఎన్నో రెట్లు పెద్దవాడిని లేపేశాడు. రాజు, మిగతా సైన్యము, మన దేశమంతా, ఇశ్రాయేలు జనాంగం అంతా అదిరిపోయింది. ఆ రోజు భయపడిపోయారు గొల్లియతును చూసి. ఈ పిల్లగాడిగా చిన్నవాడిగా ఉన్నప్పుడే వాడిని లేపేశాడంటే అమ్మో ఈయన ఎలాంటి వాడో అనుకునన్నా భయపడాలి. అన్నిటికంటే ముందు తను ఆరాధించే దేవుడని యెహోవా ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆయన జోలికి వెళ్తే మనల్ని లేపేస్తారేమో అనే భయమన్నా ఉండాలి. ఏమీలో, ఎందుకంటే పనికి మాలినవాడు కదా. పనికి మాలినవాడు మీదకి వచ్చాడు. ఆ రాజుతో మనకేం పని, దావీదుతో మనకేం పని, ఆయనతో మనకు భాగం ఏంటి, మనం వెళ్ళిపోదండి అని కొంతమందిని వెంటేసుకొని తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు. సరే, అది ఓకే. దావీదు గారు అన్నారు, సైన్యాధిపతి పేరు ఏంటి తెలుసా మీకు? దావీదు గారు సైన్యాధిపతి పేరు చెప్పాలి. యోవాబుని పిలిచి, నాయన వాని సంగతి ఏంటో చూడు అన్నాడు. వాని సంగతి ఏంటో చూడు, వాడి మన దగ్గర ఉండటానికి వీలు పడదు. కాబట్టి ఏమన్నాడు? అభిషేక్ని పిలువనంపించి, బిక్రీ కుమారుడైన, నేను 6వ వచనం చదువుతున్నా, అవునా? షెబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు. ఇందుకు అబ్షాలోము ఎవరు? దావీదు సొంత కుమారుడు. ఏం చేశాడు ఆయన? చాలా పెద్ద కీడు చేశాడు.
తండ్రిని వెంటాడాడు, తండ్రి భార్యలను పాడు చేశాడు. వాడు నాశనానికి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఈయన అంటున్నాడు, అబషాలోము కంటే ఇంకా డేంజర్ వీడి సంగతి మీరు చూడండి అని పంపించారు. ఇప్పుడు యోవాబు వీళ్ళంతా సైన్యంతో కలిసి బయలుదేరారు, ఒక చోటకి వెళ్ళారు. వాడు ఒక చోట దాక్కున్నాడు. ఆ దాక్కున్న ప్లేసు, ఆ స్థలము గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. 15వ వచనం నుంచి ఈరోజు మనకి సందర్భాలు 22వ వచనం వరకు. ఇప్పుడు 15వ వచనం చదవండి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మకాయందు బిక్రీని ముట్టడి చేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. అప్పుడు ఒక చోటకి వెళ్ళాడు, ఒక పట్టణంలో జ్వరబడ్డాడు. ఆ పట్టణం పేరు ఏంటంటే ఆబేలు బేత్మయక. ఆబేలు అనే పట్టణంలో అది బిక్రీ వాళ్ళ, అంటే బిక్రీ ఎవరు? ఈ మనం మాట్లాడుకుంటున్నటువంటి శబా వాళ్ళ నాన్నగారు. ఆ పట్టణాన్ని చుట్టుముట్టి సైన్యం అంతా కలిసి, ఆ రోజుల్లో పట్టణాలు ఎలా ఉండేయంటే, మీకు చాలాసార్లు పాత నిబంధన గ్రంథం చదువుతుంటే బురుజులు కట్టి ఖచ్చితంగా తలుపులు మూసేస్తారు, అంటే ప్రాకారము అంటారు దాన్ని. చాలా సందర్భాల్లో మనకు అర్థం కావాలి. ఈరోజు ఒక పట్టణంలో నుంచి ఒక పట్టణంలోనికి రాకపోకలు యథేచ్ఛగా ఉన్నాయి కనుక ఈనాటి పరిస్థితి, ఒక గ్రామానికి ఒక గ్రామానికి మధ్య రహదారులు ఉన్నాయి, ఎలాగైనా వెళ్ళొచ్చు. మన ఇంటికి మాత్రమే తలుపులు ఉన్నాయి, అవునా? మిగతా రోడ్డు మీదకి ఎక్కామంటే మొత్తం ఓపెనే. కానీ ఆ రోజు ఇంటికి మాత్రమే తలుపులు కాదు, పట్టణానికి కూడా తలుపులు ఉండేవి, అవునా? గుర్తుందా మీకు? ఎవరికైనా చదివితే అర్థమవుతుంది, అవునా? ఒక ఆయన తలుపులు కూడా బిక్కుని వెళ్ళిపోయాడట. ఎవరో తెలుసా మీకు? అతి బలాఢ్యుడు. ఓ రోజు సంసోను పట్టణం అంతా నిద్రపోతా ఉంటే మధ్యరాత్రిలో లేచి అడ్డగడులతో సహా, ఎంత పెద్దదో తలుపు, ఆ తలుపును ఓడబిక్కును మోసుకుని వెళ్ళిపోయి అరణ్యంలో పడేసి వెళ్ళిపోయాడట. అంటే అర్థం ఏంటంటే, పట్టణానికి సాయంత్రం అయితే తలుపులు వేసేస్తారు, ఇంకా రాకపోకలు ఉండవు. ఎందుకంటే ఆ రోజుల్లో దొంగతనాలు ఎక్కువ, దొంగలు ఎక్కువ, లేదంటే దాడులు ఎక్కువ, యుద్ధాలు ఎక్కువ. కనుక ఎవరు దాడి చేయకుండా ఉండటానికి ఎవరి పట్టణాన్ని వారు ఖచ్చితంగా ప్రహరీ గోడ నిర్మించుకొని పెద్ద తలుపులు అవి. తలుపులు గడియ తీస్తే తప్ప పగలగొట్టలేనంత. మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇంకా పాతకాలంలో యుద్ధాల సినిమాల్లో అవి సెట్టింగ్లే అయినప్పటికీ వాస్తవ పరిస్థితి అదే. అలాగా వీళ్ళు పట్టణాన్ని లోపలికి వెళ్ళేసి సాయంత్రానికి తలుపులు వేసేసుకున్నారు. యోబు వీళ్ళంతా సైన్యం అంతా ఆ శబను పట్టుకోవడానికి వెళ్ళి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారట? పట్టణాన్ని, ప్రాకారం అంటే పెద్ద గోడ అని అర్థం, పట్టణం చుట్టూ ఉన్న గోడ. తలుపు దగ్గరికి వెళ్ళి దాన్ని పడవేయటానికి ఎక్కడ లూజుగా ఉంటుందో, ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళాలో ప్లాన్ వేసుకుంటూ పడవేయటానికి కొడుతూ ఉన్నారు. పట్టణపు ప్రహరీ గోడను పగలగొడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న సందర్భాన్ని, ఒక అద్భుతమైన విషయాన్ని రాయించారు దేవుడు ఇక్కడ. 16 నుంచి 19 వరకు, 16, 17, 18, 19 వచనాల్లో ఈ అద్భుతమైన సంగతులు అంటే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించుడి, నేను అతనితో మాట్లాడున్నట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చింది. చాలండి, ఇక్కడ ఆగండి. యోవాబు పట్టణాన్ని చుట్టుముట్టేసి సైన్యం మొత్తంతో కలిసి ఆ పట్టణాన్ని పడగొట్టి ఆ శవాన్ని తీసుకెళ్ళటానికి, వాడిని చావగొట్టి చెవులు మోయటానికి బయలుదేరి ప్రయత్నం పడుతూ ఉంటే ఒక యుక్తిగల స్త్రీ అట. ఏ పట్టణంలో స్త్రీలేనా ఉండేది? పట్టణపు అధికారులు లేరు? ఉన్నారా? చోటామోటా లీడర్లు ఉంటారా? పట్టణానికి పెద్ద లీడర్ల దగ్గర నుంచి చిన్న లీడర్ల వరకు అనేక మంది లీడర్లు, నాయకులు ఉంటారు. పురుషులుగా ఉండేది నాయకులు, అవునా కదా? అంతమంది మేధావులు ఉండగా పట్టణాన్ని దాడి చేయడానికి వచ్చారు. మనం కూడా యుద్ధం చేద్దామనే ఆలోచన, లేకపోతే సంధి చేసుకుందామనే ఆలోచన ఏదో ఒకటి ఉండొచ్చుగా. ఏ ప్రత్యేకంగా యుక్తిగల స్త్రీ అని పేరు కూడా రాయించకుండా ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఈరోజు, అదొక అద్భుతమైన సంగతిని ఈ ప్రసంగంలో మనకు తెలియపరచడానికి దేవుడు సిద్ధపడ్డారే. ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన సంగతి ఒక స్త్రీ ద్వారా చేయించారంటే, స్త్రీకి దేవుడిచ్చిన ఘనతని, ఆ స్థానాన్ని మీరు గమనించాలి. ఒక పెద్ద పట్టణానికి ఆపదొచ్చింది, ఒక్క మనిషి కొరకు పట్టణాన్ని పడగొడుతూ ఉన్నారు. ఒకవేళ ఆ మనిషి తరపున ఎవరైనా యుద్ధానికి వస్తే యోబు మహాబలవంతుడు, దావీదు సైన్యాధిపతి, అతను ఎదురే లేదు ఆ రోజుల్లో. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరినైనా జయించి రావటమే తప్ప ఓడిపోయిన సందర్భాలు బహు తక్కువ. అసలు ఓటమే లేని రాజు.
అటువంటి సైన్యాధిపతి బయట ఉన్నాడంటే యుద్ధం చేద్దాం, సంధి చేద్దామని ఆ రెండిట్లో ఏదో ఒకటి నిశ్చయించుకునే లోపే ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మనకు రాయించాడు. యుక్తిగల స్త్రీ అట పైకెక్కి బురుజు గోడ మీదకెక్కి అక్కడ మాట్లాడుతుంది. ఏమి ఆ ధైర్యం! ఎంత అద్భుతమైన ఆశ్చర్యమైన సంగతి కదా. ఒక పట్టణంలో అధికారులు పురుషులు ఎంతోమంది ఉండగా పైగా పురుష అహంకారము, పురుషాధిక్యం అద్భుతంగా పరిపాలన చేసే రోజుల్లో పురుషుణ్ణి కాదని ఒక స్త్రీని అద్భుతంగా తన విజయానికి, పట్టణపు విజయానికి దేవుడు వాడుతున్నాడంటే ఆ స్త్రీకి దేవుడిచ్చిన వరం ఏంటి, ఆ అద్భుతమైన ఆలోచన ఏంటి? ఈరోజు మనం ఆమె నుంచి ఏం నేర్చుకోవాలి? యుక్తిగల స్త్రీ అట ప్రాకారం ఎక్కి ఓహో అని పిలుస్తోంది. ప్రాకారం అంటే 5 అడుగులు 10 అడుగులు అనుకుంటున్నారు. ఇది మన ప్రహరీ కూడా 5 అడుగులు 6 అడుగులు కడితే గాలి రాదని 6 కూడా కట్టాం. గాలి కావాలని ప్రహరీ కూడా ఉండాలి. మళ్ళీ మనం కుక్కల కోసం కడతాం, కోతుల కోసం కడతాం, మనుషుల కోసం, శత్రువుల కోసం కడతాం. వారు కట్టేది శత్రువుల కోసం. ఎంత ఉంటుందో తెలుసా? ఒక గోడ 20 అడుగులు, 30 అడుగులు, 50 అడుగులు గోడలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. పట్టణపు ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించండి, యోవాబుని ఇక్కడికి రమ్మని పిలుస్తారా, నేను మాట్లాడాలని అడుగుతుంది. మొదలుపెట్టింది మాట. ఇప్పుడు అంతటా ఆమె యోవాబును నీవేనా అని అతను యోవాబు ఆమె దగ్గరకు వచ్చాడట. ఆ మాట విని కేక వెయ్యగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. అంతటా ఆమె నీవేనా అని అతను అడుగుగా అతడు నేనే అని. అందుకు ఆమె నీ దాసురాలకు నేను నీతో మాట్లాడుదునా అని అడుగుగా అతడు మాట్లాడవచ్చున. నేను ఈ చిన్న ముందు ప్రారంభించింది. అయ్యా ఓహో ఆలకించండి, యోవాబును నా దగ్గరకు పిలిపిస్తారా, నేను మాట్లాడతాను అని కేకేస్తే యోవాబు ఎవరైనా సైన్యాధిపతి, దావీదు గారి సైన్యాధిపతి వచ్చాడట. అయా యోవాబు నువ్వేనా అని అడిగిందట. అవును నేనే. అయా నీ దాసురాలనగు నేను. మళ్ళీ మొదలుపెట్టింది ప్రారంభమే. ఏంటంటే నీతో మాట్లాడవచ్చు అంటాను కూడా కాకుండా నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అంటే ఆయన అన్నాడు మాట్లాడుతాను. ఇప్పుడు 18వ వచనము 19వ వచనంలో ఆమె మాట్లాడుతున్న 2 వచనాలే మనకు రాయించారు దేవుడు. కానీ ఆ మాటల్లో మన అంతరార్థాన్ని పరిశీలిస్తే ఒక స్త్రీ ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడగలదో, ఎంత తెలివిగా మాట్లాడగలదో, ఎంత అద్భుతమైన మన వాగ్దాటితో ఎదుటి మనిషిని వశపరుచుకోగలదో, లోపరుచుకోగలదో చక్కగా మాట్లాడుతూ చదవండి 18వ వచనం. అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలని చెప్పుట కద్దు, అలాగున చేసి కార్యములు ముగించుచు వచ్చి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని ముందు తన గొప్పతనము తన గురించి కాకుండా ఈ పట్టణపు గొప్పతనాన్ని ప్రదర్శిస్తోంది. తెలుసా మీకు? పట్టణపు గొప్పతనాన్ని ప్రదర్శిస్తోంది. ఏమని? నాయన పూర్వకాలమున జనులు ఆబేలునందు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ చుట్టుముట్టిన ప్రదేశం పేరు, ఆ పట్టణం పేరేంటి? ఆబేలు. గుర్తుపెట్టుకోవాలి ఈ పేర్లు. ఆ పట్టణాన్ని చుట్టుముట్టి పడగొడుతూ ఉంటే ఆ పట్టణపు గొప్పతనాన్ని, ఇంత పెద్ద గొప్పతనం, ఇంత గొప్ప పట్టణం ఎంతో తెలుసా? పూర్వన జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు, అలాగు చేసి కార్యములు ముగించుచూ వచ్చేది. ఒకప్పుడు ఈ పట్టణం ఎలాంటిదో తెలుసా నాయన? జనులు ఏదైనా పంచాయతీ వస్తే, ఏదైనా తగాదా వస్తే అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం పదండి అని చెప్పడం అలవాటు. తెలుసా మీకు? మనం కూడా ఈరోజు చాలా సందర్భాల్లో పలానా అక్కడ పంచాయతీ జరగాలంటే పలానా ఆడికి వెళ్దాం పదండి, ఆ ఊళ్ళోకి వెళ్దాం పదండి, లేదంటే పలానా దగ్గరికి వెళ్దాం పదండి, ఒక ప్లేసో ఒక ఊరో అనుకుంటాం. గుర్తుందా మీకు? పాత రోజుల్లో ఏదైనా పంచాయతీ జరిగితే ఆడికి వెళ్దాం ఏమంటారు దాన్ని? ఈ రోజుల్లో మొన్న మధ్యటి వరకు కూడా ఇలాంటి ప్రాంతాలు అనేవాళ్ళు. ఊళ్ళల్లో ఒక ప్రాంతాన్ని పెట్టుకొని, రచ్చబండ కాదు, ఇంకా మంచి పేరు, అట్లా కాదు, తగాదలకు కాదు, ఊళ్ళల్లో పొంగితే రచ్చబండ అంటారు. ఇది మామూలుగా మనకు ఈ మధ్య వచ్చింది, కానీ ఇంకా మంచి ఇంకా పేర్లు ఉన్నాయి కొన్ని. పంచాయతీ ఆఫీస్ కాదు, పలానా స్థలం అని. సరే, చాలా పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క చోట బొడ్రాయి అంటారు. ఇప్పుడు అన్న పేరు విన్నారా? అసలు సిసలైన పేరు బొడ్రాయి సెంటర్లో అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక సెంటర్ పెట్టుకుని దానికి ఒక రాయి ఏదో గుర్తుగా, అంటే నగరపు నడిబొడ్డు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ బొడ్డు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం నుంచే వచ్చింది. శరీరానికి బొడ్డు యొక్క ప్రాధాన్యత, నాభి అంటాం కదా మనం. ఈ నాభిలో నుంచే సకల జీవాలు మొత్తం అన్ని ప్రాంతాలకి ఆహారం వెళుతుంది. నడిబొడ్డు
అట్లాగనే బొడ్డురాయి అంటే ఊరు మొత్తానికి సెంటర్, అక్కడికి వెళ్ళి పంచాయతీ చేస్తామని పేరు ఉండేది ఒక ఊరికి, లేదా కొన్ని పంచాయతీలకి కలిపి ఒక పెద్ద పట్టణం ఉండేది, ఆడికెళ్ళి పంచాయతీ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా పూర్వం ఆబేలు అనే పట్టణానికి ఉన్న గొప్పతనం చెప్తుంది. పూర్వం జనులు ఏదన్నా పంచాయతీ ఎవరికి ఎక్కడొచ్చినా సరే ఇక్కడికి వచ్చి పంచాయతీ చేసుకునేవాళ్ళు. అలాగున చేసి జనము పంచాయతీలు ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు, కార్యాలు ముగించుకునేవాళ్ళు. అటువంటి పట్టణానికి వచ్చావు యోవాబు, నువ్వు ఇంత పెద్ద పట్టణాన్ని నువ్వు పాడు చేయడానికి వచ్చావు పైగా అని 19వ వచనంలో తన గురించి మాట్లాడుతోంది. నేను ఇశ్రాయేలునందు, నేను ఎలాంటిదన్నో తెలుసా నాయన, నీతో మాట్లాడటానికై నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను. నేను ఎలాంటి దాన్ని కాదు నాయన. నిమ్మళస్తులు అంటే అర్థం ఏంటంటే నిదానంగా ఉండేవాళ్ళు, తగాదలకు వెళ్ళేవాళ్ళం కాదు నాయన, నేను పంచాయతీలు చేసేదాన్ని కాదు నాయన. నేను యోవాబు, వింటున్నావా? నిమ్మళస్తులలోను, మరిగా ఇంకోటి ఏంటి, యథార్థవంతులు. కావాలంటే కనుక్కో నువ్వు యథార్థవంతులలో. ఇంత పెద్ద పట్టణం ఉంది, నేను నీతో మాట్లాడటానికి వచ్చానంటే నా మాటలు వింటావా కొంచెమని తెలివిగా మాట్లాడుతుంది. తన పట్టణపు గొప్పతనాన్ని, తన అర్హతని, ఆయనతో మాట్లాడటానికి తనకున్న అర్హతని చెప్తోంది. దిక్కుముక్కులేని వాళ్ళు మాట్లాడితే ఎవడు వింటాడు? మనం ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళాలంటే మన చిన్ని చీటీ మీద నేను పేరు పలానా పేరు అని చెప్పి రాసి పంపిస్తావు. ఏంటి లోపలికి వెళ్ళి కాగితం చూసుకుంటే అవునా ఎవరు పలానా వాళ్ళు అంటున్నా, సరే పంపించు అంటారే. మనం కూడా మన హోదా ఏదో రాస్తామో, మన గొప్పతనం ఏదో రాస్తామో, లేదంటే మనకున్నటువంటి డిజిగ్నేషన్ ఏదైతే అర్హత ఏదో రాసి పంపిస్తాం. ఆ అర్హతను ఆమె నోటితో చెప్తోంది. నేను ఎలాంటిదన్నా తెలుసా, నెమ్మళస్తుల అంటే నెమ్మది కలిగిన దాన్ని నేను. మా కుటుంబం కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నది. యథార్థవంతుల కుటుంబంలో చేరిన దానను ఇశ్రాయేలీయుల పట్టణములో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి. తన పట్టణపు గొప్పతనాన్ని చెప్పింది, తను ఒక సైన్యాధిపతితో మాట్లాడటానికి తనకున్న అర్హత ఏందో చెప్పింది. ఈరోజు కూడా ఒక పెద్ద మనిషే కదా, ఎవరైనా పెద్ద పంచాయతీ చేయాలంటే పెద్ద మనుషులే కదా, అర్హత ఉండాలిగా వారికి. మంచివాడై ఉండాలి, అర్హత కలిగి ఉండాలి, నలుగురికి న్యాయం తీర్చేవాడై ఉండాలి, తన కుటుంబానికి కూడా పేరు తెచ్చేవాడై ఉండాలి. అటువంటి వాడు పంచాయతీ పెద్దగా ఉండాలి. ఒక ఊరిని, ఒక పట్టణాన్ని కాపాడుతానికి తనకున్న అర్హతను చెప్తోంది. నేనెంత మునగత్తును అని చెప్పట్లా, తనకున్న గొప్పతనాన్ని చెప్పట్లా, అర్హతను చెప్తోంది. నీతో మాట్లాడటానికి నేను నిమ్మళస్తులలో చేరిన దాన్ని, నేను కాబట్టి నా మాట మామూలుగా తెలుసా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నువ్వెందుకు పాడు చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నావు? గోడల బద్దలు చేస్తూ ఉన్నావు కదా. ఇంత పెద్ద పట్టణాన్ని, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న పట్టణాన్ని నువ్వెందుకు పాడు చేయాలనుకుంటున్నావు? యెహోవా స్వాస్థ్యం ఇది. పైగా ఈ పట్టణం యెహోవా స్వాస్థ్యం అంటే యెహోవాకు సంబంధించిన ఇశ్రాయేలు జనాంగ పట్టణాల్లో ఒక గొప్ప పట్టణం కదా ఇది. ఇంత పెద్ద పట్టణాన్ని లయం చేయాలని చూస్తున్నావే నువ్వు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలన చేయుచున్నావు? చూసారా, అంత పెద్ద సైన్యాధిపతి కూడా ఆలోచించటానికి ఒకవైపు ఈ పట్టణపు గొప్పతనం చెప్పింది. ఒకవేళ ఈ పట్టణాన్ని నువ్వు పాడు చేస్తే రేపు రాజు అడుగుతాడేమో నిన్ను అనే ఆలోచన పుట్టించింది. నిజమే కదా, దావీదు గారు నన్ను అడిగితే ఏంది పెద్ద పట్టణం ఎందుకు పాడు చేశాను, నేను వాడిని పట్టుకురమ్మంటే అంటాడేమో అనే ఆలోచన పుట్టింది. ఈ పట్టణం గొప్పది, చిన్నది కాదు. ఈ పట్టణం గొప్పది, ప్లస్ ఈ పట్టణంలో చేరిన నేను కూడా మంచిదాన్నే, గొప్పదాన్నే. నీతో మాట్లాడటానికి నాకు అర్హత ఉంది. నేను అడుగుతున్నాను నాయన, ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న ఇంత పెద్ద పట్టణాన్ని, పూర్వకాలం నుంచి పేరు పొందిన ఈ ఆబేలు నగరాన్ని, పట్టణాన్ని లయం చేయాలని, పాడు చేయాలని నువ్వెందుకున్నావు? ఇది యెహోవా స్వాస్థ్యము. ఈ మాటలు 2 డైలాగులే ఉన్నాయి, ఇక్కడ 2 వచనాలే ఉన్నాయి. కానీ ఆ మాటలో ఉన్న అర్థం, దేవుడు యుక్తిగల స్త్రీ అని రాయించాడంటే ఎందుకు రాయించాల్సి వచ్చిందంటే ఆమె తెలివిని మనం గమనించాలి. ఆపదొస్తే, ఒక నగరానికి ఆపదొస్తే, లేదా ఒక పట్టణానికి ఆపదొస్తే, ఒక వీధికి ఆపదొస్తే, ఒక ఇంటికి ఆపదొస్తే స్త్రీ ఎంత రెస్పెక్ట్ చేయాలో, ఎంత ఎదుర్కోవాలో, ఎంతగా ధైర్యంగా ముందుకొచ్చి ఆ సమస్యని, పొద్దుస్తమానం పురుషుల మీదన, పురుషుడు ఒకవేళ లేకపోవచ్చు, చేతగానివాడు కాకపోవచ్చు, సమర్థుడు కాకపోవచ్చు, అయినా కూడా, ఒకవేళ సమర్థుడైనా కూడా మీకు ఇచ్చిన అర్హత ఏంటి? సాటి అయిన సహాయము.
మీ వంతు మీరు మాట్లాడి ఆపద నుంచి తప్పించుకునే తెలివి మీకు కూడా ఉండాలని. చాలామంది స్త్రీలు అలా ఉండదు, సమస్య అదే మంచి అయినా చెడైనా పురుషుడికి అప్పగించేసి మెదలకుండా ఊరుకుంటారు, ఏమి పట్టినట్టుగా ఉంటారు, అస్సలు పట్టించుకోరు. ఆడు చూసుకుంటాడులే అని. ఎందుకు రాయించాల్సి వచ్చింది? ఎంతమంది మేధావులైన వారు ఉన్నారు, ఎంతమంది మగాళ్ళు పురుషులు ఆ పట్టణానికి అధికారులుగా ఉండొచ్చు, తెలివిగలిగిన వారు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, ఆమె భర్త కూడా ఉండి ఉండవచ్చు. కానీ పట్టణాన్ని రక్షించే బాధ్యతను ఆమె తీసుకుని ఉందంటే దేవుడు ఆమె ఇప్పుడు ఈ సందర్భాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ కాలంలోనే ఇప్పుడు అంత పెద్ద అధికారి కూడా ఏం మాట్లాడుతున్నాడు అంటే, లేదు నేను అలా చేయనంటున్నాడు. ఒకసారి దెబ్బకి అయిపోయాడు, చూసారా? బైండ్ ఎవరు అయిపోయాడు. చదవండి ఆ మాట ఏంది, 20వ వచనం. యోవాబు మాట్లాడుతున్న మాట, నిర్మూలము చేయను, లయపరచును, అలాగున చేయను. సంగతి అది కాదమ్మా, సంగతి అది కానే కాదు. అసలు నేను పట్టడానికి లయపరచాలని, లేదంటే మిమ్మల్ని దోచుకోవాలని, మిమ్మల్ని అందరినీ నాశనం చేయాలి, సంగతి అసలు అది కాదు. చూసారా? లయము చేయను, సంగతి అది కాదు అని చెప్తూ, బిక్రీ కుమారుడు షేబాను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేశాడు, మీరు వారిని మాత్రము అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణాన్ని విడిచిపోదునని చెప్పాడు. తోడనే అంటే అర్థం ఏంటి? వెంటనే నేను ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే ఆమె చిత్తము, ఆమె యోవాబుతో చిత్తము వాని తల ప్రాకారము పై నుండి పడవేయునని చెప్పిపోయి. చూడండి ఎంత ధైర్యంగా, ఎవరిని సంప్రదించలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఏమండి నాకు ఒక టైం ఇవ్వండి, నేను వాళ్ళందరితో మాట్లాడొస్తాను. అబ్బో మీరు చాలా పెద్ద సవాలే వేశారు, చాలా కష్టమైన ప్రశ్న, ఏం చెప్పలేదు. ఇంకా ఆయన విషయం చెప్పాడు, సంగతి అది కాదమ్మా, నేను వచ్చింది పట్టణం కోసం కాదు, వాడి కోసం. వాడికి రకంగా రాజు మీద ద్రోహం చేసేసి జనానందరిని చెడగొడుతున్నాడు. ఇదిగో మీ ఊరు వచ్చి దాక్కున్నాడు, మీ ఊళ్ళో బిక్రీ ఉన్నాడు కదా, మీ పట్టణంలో ఆ బిక్రీ కొడుకు షబాగాడు ఉన్నాడు, వాడికి కావాలి నాకు, వాడిని అప్పగించడం మేము వెళ్ళిపోతామంటే ఆమె క్షణమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఏముందో తెలుసా? అక్కడ ఒక మాట, అద్భుతమైన మాట, చిత్తము, వాని తల ప్రాకారం మీద నుంచి పడేస్తా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయిందంటే ఏంటి ఆ ధైర్యం? లోపలికి వెళ్ళి ఏం మాట్లాడి ఉండొచ్చు? ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది పిల్లాజల్లు ఉన్నారు, ముసలే మొత్తగా ఉన్నారు. పట్టణానికి ఇంత పెద్ద ఆపద వచ్చింది, బయట ఉన్నోళ్ళు మామూలు కాదు. వాళ్ళు దలుచుకుంటే మహా మేధావుల్నే నాశనం చేసి వచ్చారు. మనం ఎంత, మన బలగం ఎంత అని తన పట్టణస్తులతో అధికారులతో ఎంత మాట్లాడి ఉంటే వాడు తల పడి ఉంటుంది కిందకి. ఆ 23వ వచనం చదివితే, తాను యోనాబుతో పలికిన వ్యక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడు తలను ఛేదించి యోవాబు దగ్గర వారిని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చును. ఏమండి, జనులందరితో ఏం మాట్లాడిందట? వచ్చిన ఆపద గురించి మాట్లాడింది. ఎంత తెలివి! జనులందరిలో అధికారులు ఉన్నారా, పట్టణస్థులు ఉన్నారా, పురుషులు ఉన్నారా, ఎంతమంది మేధావులు ఉన్నారా? ఆఖరికి షబా వాళ్ళ నాన్న కూడా ఉండి ఉంటాడుగా. ఏంటి మా అబ్బాయి మంచోడు అయితే అందరూ ఏం తప్పే ఉంది అని తండ్రి ఎంత వాదించి ఉండొచ్చు? అసలు శబగాన్ని బట్టియడానికి ఎక్కడ దాకా వాళ్ళ స్నేహితులు ఎంత ప్రయత్నం చేసి ఉండొచ్చు? ఇంతమందిని రెచ్చగొట్టినట్టు వాడెంత గొడవ చేసి ఉండొచ్చు? ఇంతమందిని తన మాటలతో మాయ చేయగలిగింది. మాయ చేయటం అంటే ఏంది? మోసం చేయటమా? కాదు. వచ్చిన ఆపద నుంచి పట్టణాన్ని రక్షించడానికి ఒప్పించటం. ఎలా మాట్లాడి ఉండొచ్చు? మరలా కూడా రాయించాడు, ఆ యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేసిందంటే వాళ్ళతో ఎలా చెప్పుంటుంది? ఈరోజు మనకి ఎంత జ్ఞానం రావాలి? ఒక యుక్తిగల స్త్రీ ఇటువంటి సందర్భాలు ఎప్పుడైనా మనం చదివితే కదా. ఒక పట్టణాన్నే సమస్య నుంచి రక్షించడానికి పట్టణస్తులు అందరినీ కూడా ఏకతాటి మీద నిలబడి ఒక్కడు పోతే పోయాడు, పట్టణం అంతా రక్షించబడుతుంది. వీడు కనుక మనం కనుక మొండికేస్తే బయట ఉన్నాడు ఇంకా మొండోడు, భయంకరుడు, పైగా దేవుడు తోడుగా ఉన్నటువంటి సైన్యం అది అని చెప్పి ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడి ఉంటే, ఈ రెండో ఆలోచన లేకుండా వాడు తల కొట్టేసి ఏం చేశారట? ఒకసారి యోబు దగ్గర పడేశారంట. ఎక్కడి నుంచి? కనీసం తలుపు కూడా దిగలేదా? లోపలికి వచ్చి టిఫిన్లు మర్యాద మన్నన ఏం లేవా? సంధి చేసుకోవడం, కాసేపు మాట్లాడుకోవడం, తలకాయని సంచులో పెట్టి చేతికి ఏం లేవా? ఏమీ లేవు. తలుపు కూడా దిగలా.
ప్రాకారం మీదకి ఎక్కింది, మాట్లాడింది, దిగి లోపల పట్టణంలోకి వెళ్ళింది, పెద్దలందరిని సమకూర్చింది, జనులందరికీ విషయం చెప్పింది, తలకాయ తీసుకొచ్చి బయట విసిరేసింది. అయిపోయింది, సమస్య, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎంత యుక్తి కలిగిన మాటలండి, ఎంత చక్కని మాటలండి. మనం మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుందట. కార్యసిద్ధికి జ్ఞానం ప్రధానమట. ఒకసారి మీరు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం తీస్తారా? ఒక అద్భుతమైన మాట ఉంది అక్కడ. ఇందాక మనం చదువుకున్న 15వ అధ్యాయం సామెత, మృదువైన మాట ఏం చేస్తుందట? క్రోధమును చల్లార్చుతుందట. ఎంత కోపంతో వచ్చాడు, వచ్చే దారిలో కూడా చాలా భయంకరమైన పనే జరిగింది ఆ యోబు ఇక్కడికి వచ్చే క్రమంలో. అయినా కూడా అంత కోపంతో, అంత ఆగ్రహంతో ఉన్నవాడు కూడా ఆ మాటను చూసి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తారా? ఇనుప ఆయుధము మెత్తగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. ఈ మాటకు అర్థం తెలుసా? ఇనుప ఆయుధం మన దగ్గర ఉంది, మొద్దుగా ఉందనుకో, ఏంటట? బలం ఇప్పుడు ఉపయోగించాలట. ఇప్పుడు వీళ్ళు ఇనుప ఆయుధం అంటే అర్థమేంటి? ఇప్పుడు ఈ బ్రెయినే ఉంది, సరిగా వాడకపోతే యుద్ధం చేయాల్సి వస్తుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఏంటంట అని చెప్పేసి అంటే వాడు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తాడు, అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడుగా. కానీ ఏమీ జరగకుండా కేవలం జ్ఞానం వాడిందామంతే. కార్యసిద్ధి అంటే ముందు పని జరగాలి. పని జరగాలంటే ఏం చేయాలట? జ్ఞానాన్ని వాడింది, తెలివిని వాడింది, బలాన్ని వాడలేదు ఆమె. ఒకసారి బలం పని చేయని చోట జ్ఞానం ఉపయోగపడుతుందట. దేవుడు అంటారు ఒక మాట, మీ మాట జాగ్రత్తగా ఉండాలంటాడు, మీ సంభాషణే. ఇందా పోయినసారి కూడా మనం చదువుకున్న ఒక పాఠంలో, ఎక్కడ గుర్తుంది ఎవరికైనా? కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మంచి మాట ఉందండి. మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనకు బైండ్ ఎవరు అయిపోవాలి, నిజమే కదా అని లోబడాలి. ఒకవేళ మనలో తప్పున్నా సరే ఆ తప్పుని సరి చేసుకోవడానికి ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం రెచ్చిపోతాం, నా తప్పు నుంచుతావా అన్నట్టుగా. కానీ దేవుడు అంటారు, నిజంగా మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళలో జ్ఞానం ఉంటే వాళ్ళు లోబడతారు మనకు, అంతే. ఇంకా కొలసీ 4:6, ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెను అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను రుచికరంగాను కృపాసహితముగాను ఉండాలట. ఎంత అద్భుతంగా మాట్లాడిందో! ఒకవైపు తనని మెచ్చుకుంటోంది, ఆయనని మెచ్చుకుంటోంది, ఒకవైపు పట్టణం గొప్పతనం వివరిస్తోంది, తర్వాత నేను కూడా గొప్పదాన్ని, ఆయన నీతో మాట్లాడటానికి అర్హత ఉంది, నేను దిక్కుముక్కు లేనిదాన్ని కాదు, ఇంత మంచిదాన్ని, ఇంత మంచి కుటుంబం నుంచి వచ్చాను, నా మాట వింటావా అని అంటే, లేదమ్మా, నేను వచ్చిన పని అది కాదు, మీ పట్టణం నాశనం చేయడానికి కాదు, లేదు ఆ సంగతి వేరే, అసలు ఆ పని వేరే. అంటే ఏంటి ఆ పని అంటే చెప్పాడు. అటైతే ఉండయా, వాడి తల నీకు ఇచ్చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది, పట్టణ శత్రులతో మాట్లాడింది. ఎంత చక్కని మాట! ఈరోజు మనం నేర్చుకోవాలి. మన మాట కృపాసహితంగా ఉండాలట, ఉప్పేసినట్టు రుచిగా ఉండాలట. కొడదానికి వచ్చినోడు మనల్ని ఆదరించి హక్కును చేర్చుకుని మనకు లోబడి మనతో సంధి చేసుకుని వెళ్ళేటట్టుగా ఉండాలట. మాట్లాడదా వచ్చినోడు కొట్టిల్లిపోతాడట. కొంతమంది మాట్లాడితే, నేను చాలాసార్లు అంటూ ఉంటారు, మాట్లాడితే ఎలా ఉండాలంటే యుక్తి కలిగిన స్త్రీలాగా ఉండాలి. చాలామంది స్త్రీలు ఉన్నారు, మీరు ఆలోచిస్తారని, ఎగేసుకుని తగాదకి వెళ్ళాలన్నా మీరే, అవునా? తగాదకు వచ్చిన వాడిని కూల్ చేసి పంపించాలన్నా మీరే. మీకు ఆ సామర్థ్యం ఉంది, కాకపోతే మీరు ఎగేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు గనక, నాలుకని తగాదాకే ఇష్టపడతారు గనక, పాత పంచాయతీలని పాతయన్నీ తీసేసి వాడిని తవ్వి తీసి ఒక్కొక్కటి పంచాయతీ చేయడానికి ఇష్టపడతారు గనక మీ గొప్పతనం మీకు తెలియట్లా. ఇటువంటి పాట విన్నప్పుడు ఓ స్త్రీలారా, అరే నిజంగానే మనకింత జ్ఞానం ఉందా? మన ముందటి తరం వాళ్ళు ఇంత మంచి తెలివితేటలతో ఉన్నారా? పోయినసారి కూడా ఒక స్త్రీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరి గురించి తెలుసా మీకు? అబీగయలు. ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు దావీదునే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్త్రీ దావీదు సైన్యాధిపతిని మాయ చేసింది మాటలతోటి. చంపాలని వచ్చిన వాడిని పట్టణం నుంచి కాపాడుకుని వాడికి కావలసింది మాత్రమే తలకాయ ఇచ్చేసి పంపించేసేసింది. ఇంకొక స్త్రీ ఏకంగా రాజునే లోబర్చుకుంది, చంపాలని వచ్చిన వాడిని కనికరించి రక్షించబడేలాగా. అంటే ఎంత మృదువైన మాట, ఎంత తగ్గించుకొని తనను తగ్గించుకుంటూ ఎదుటివాడిని లోపరుచుకోవటానికి, వారిని వశపరుచుకోవటానికి మరలా ఇంకోటి అనుకోమాకండి, కోపంతో వచ్చిన వాడిని చల్లార్చి మృదువైన మాట మాట్లాడటం అనే విద్యలో ఆరితేరిన వారు స్త్రీలు. తెలుసా? మీకు జ్ఞాపకం చేస్తున్నారు, మీ నాలుకని నాశనానికి వాడకండి, క్షేమానికి వాడండి.
మీరు అలా సంఘక్షేమం కోసం మీరు కనుక ప్రయాసపడితే మీ నాలుకని ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవడానికి, ఎదుటి వాళ్ళని మంచిగా మార్చడానికి వాడితే ఎంతమంది రక్షించబడతారో తెలుసా? ఈరోజు మీరు పరిచర్య మొదలు పెడితే మాకంటే ఎక్కువ పరిచర్య చేయగలరు. ఎందుకంటే మేము వెళ్ళలేని చోట్ల కూడా మీరు వెళ్ళగలరు. మేము ఇంట్లోకి మాత్రమే వెళ్ళగలరు, మీరు ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళగలరు, ఎవరితోటైనా మాట్లాడగలరు. మీరు పరిచర్య అనేది మీరు మొదలు పెడితే ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందో తెలుసా మీకు? యుక్తి కలిగిన స్త్రీ తన పట్టణాన్ని కాపాడుకుందని దేవుడు రాయించాడు. మరి ఎంతమంది స్త్రీలకు యుక్తి అనేది ఉంటే దేవుని పట్టణాన్ని కాపాడటానికి దేవుడు నిర్మించినటువంటి ఈ సంఘంలో, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ సంఘంలో ఎంతమంది అన్ని జనాంగాన్ని తీసుకొచ్చి కాపాడగలరు? మీరు నిజంగా యుక్తిగా మాట్లాడగలిగితే మీ చేయి పట్టుకుని ఎంతమంది స్త్రీలు సంఘంలోకి రాగలరు? మీరు పని చేయటం మొదలు పెడితే ఆపట ఎవరికైనా తరం అవుతుందా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. మీరు పని చేయటం లేదు, అందుకే దేవుని బాధపడుతున్నాడు. మీరు పని ప్రారంభించలే ఇంతవరకు, అందుకే రిజల్ట్ కనపడటంలా. మీరు పని ప్రారంభిస్తే మందిరం సరిపోదు, నిండుగా కళకళలాడుతూ ఉంటుంది. సాగరం మొన్నటిదాకా ఎండిపోయింది, బోసిపోయింది, ఎవరు చూడలా, అవునా? వరద వచ్చినట్టుగా నీరు వచ్చేసి నిండుతో జలంతో కళకళలాడుతూ ఉంటే ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి చూడటానికి వెళ్ళారు, అవునా? ఆనందించారు. మీరు కూడా మీ ప్రవర్తన ద్వారా, మీ యుక్తి ద్వారా, మీ తెలివి ద్వారా అనేక మంది జనాన్ని గనక రాబట్టగలిగితే, ఇది జనంతో కళకళలాడుతూ ఉంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కూడా వింతగా చూస్తారు. ఏంది ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ, ఇంత జలం ఉందని జలాన్ని చుట్టానికి వెళ్ళారే జనం. ఆ ఆనందం తాత్కాలికమే. కానీ జనంతో నిండిన సంఘాన్ని చూస్తే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసి ఆశ్చర్యపడిపోయి మనం కూడా ఒకసారి లోపలికి వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, ఏం చెప్తారో విందాం అనే ఆశతో వస్తారుగా. అలా రావాలంటే ముందు ఇక్కడ జనం నిండుగా నింపాల్సిన బాధ్యత నా ఒక్కనదేనా? మీకు లేదా? స్త్రీలారా, మీకు లేదా? ఉందా లేదా బాధ్యత? యుక్తిగా మాట్లాడటం మీకు చేతనవునా కాదా? చేతనవును, మీరే వాడటంలా. మీ నాలుకని ఎక్కువ శాతం చెడుకే వాడుతున్నారేమో, కానీ మంచికి వాడటం మొదలు పెడితే, ఎదుటివారిని రాబట్టుకోవడానికి, ఆకర్షించడానికి, దేవుని వైపు మళ్లించడానికి మీరు కనుక వాడగలిగితే, ఒకనాడు పట్టణమే రక్షించగలిగింది. ఈరోజు లోకంలో చాలామంది రక్షించబడతారు. చాలామంది దేవుని సన్నిధిలోనికి వచ్చి రక్షించబడతారు దేవుని వాక్యం ద్వారా. తమ ఆత్మలు, ఆ రోజు శరీరాలను కాపాడడానికి ఒక తల్లి అంత కష్టపడింది, ఈరోజు ఆత్మలను రక్షించడానికి తల్లులారా, చెల్లులారా మీరు ఎంత కష్టపడాలి? మీ తెలివిని వాడండి. వినటానికి సిద్ధంగా ఉన్నారు ఎంతోమంది. ఆ రోజు యోబు విన్నట్టే ఈరోజు అనేక మంది వినటానికి సిద్ధంగా ఉన్నారు. గోడ అవతల మీరు చెప్తే వినటానికి. మీ గోడ బద్దలు చేసుకుని బయటికి రండి, ఈ మూసేసిన తలుపుల్ని బద్దలు చేసి బయటికి రండి. అనేక మంది బయట ఉన్నారు. మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, మీ అరుగు పొరుగు వారు, మీ చుట్టుపక్కల వారు, మీరు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్నవారు అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు గోడలు బద్దలు చేసుకొని మీరు గీసుకున్న హద్దులు దాటేసి, నేను చెయ్యను, నేను మాట్లాడను, నాకు సంబంధం మీద అన్నట్టుగా కాకుండా, నేను కాపాడే బాధ్యత నా మీద కూడా ఉందా అని మీరు కనుక ఆలోచించి బయటకు వస్తే మీ ద్వారా రక్షించబడటానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు. మీరు బయలుదేరటమే ఆలస్యం. అలా మీరు దేవుని పని చేయడానికి బయలుదేరతారని, దేవుడు రాయించిన యుక్తిగల స్త్రీ అనే బిరుదును మీరు కూడా పొందుకుంటారని, మీరు కూడా మూర్ఖులు కాదు, మొండోళ్ళు కాదు, బండోళ్ళు అంతకంటే కాదు, అమాయకులు కాదు, దుర్మార్గులు కాదు, నీచురాళ్ళు కాదు, నా పిల్లలు యుక్తిగల స్త్రీలు అని మిమ్మల్ని గురించి కూడా దేవుడు అనాలని, ఆ పేరు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు. అర్థం చేసుకుంటే ఈ రోజు నుంచైనా మీ మనసుని దేవుని పని వైపు మళ్లించండి. మీ నాలుకను యుక్తిగా దేవుని వాక్యం మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మీ హృదయాలని దేవుని పని చేయడానికి సిద్ధపరచండి. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.